మెదక్ మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఓపెన్ ప్లాట్ మ్యూటేషన్ కోసం ఆర్ఐ జానయ్య 20,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. 12,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మున్సిపాలిటీ ఆఫీసులో సోదాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. జిల్లా మెదక్ మున్సిపాలిటీలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ ఇన్స్పెక్టర్ జానయ్య ఒక ఓపెన్ ప్లాట్కు మొటేషన్ కోసం 20,000 రూపాయలు డిమాండ్ చేస్తూ 12,000 రూపాయలు నగదు తీసుకుంటగా రెడ్ హ్యాండ్గా ఏసీబీ డిఎస్పీ ఆధ్వర్యంలో వాళ్ళు బృందం పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు నైట్ వరకు మాత్రము దాదాపు అన్ని రకాల శాఖకు సంబంధించిన వాళ్ళు తనిఖీలు చేసిన తర్వాత దీంట్లో ఈ యొక్క 12,000 తీసుకున్న జానయ్యతో పాటు ఇంకెవరైనా ప్రమేయం ఉందా, లేకుంటే ఎన్ని రోజుల నుంచి డిమాండ్ చేశారు, దీంట్లో ఎవరి మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి అని పూర్తిగా విచారణ అనంతరం మాత్రమే వీళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఏసీబీ డిఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో మాత్రము ఆ 12 గంటలకు మెదక్ మున్సిపాలిటీకి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు వచ్చిన వాహనంలో 6 సిబ్బందితో పాటు మాత్రం లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్ జానయ్యతో పాటు మిగతా సిబ్బందిని కొంత వాళ్ళ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత విచారణ అయితే వేగవంతం చేశారు. కొనసాగుతున్నాయి తనిఖీలు. నిజంగానే ఈ యొక్క ఫైల్స్ కానీ లేకుంటే ఏమైనా మిస్యూజ్ ఉన్నాయా, లేకుంటే ఇప్పుడు తీసుకున్న జానయ్య ఎవరైతే ఉన్నారో 20,000 రూపాయలు డిమాండ్ చేసి ఓపెన్ ప్లాట్కు 12,000 రూపాయలు నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా తను విచారిస్తున్నారు లోపల ఒక మీటింగ్ హాల్లో. ఆ తర్వాత ఈరోజు నైట్ వరకు అంటే మెదక్ కార్యాలయం పురపాలక సంఘం సంబంధించిన కార్యాలయం కానీ ఇటీవల ఏమైనా వచ్చిన ఆరోపణల మీద కూడా వాటిపై కూడా పూర్తిగా విచారణ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు ఏసీబీ అధికారులు. ఆ తర్వాత వారు ఎవరైతే ఒక ఓపెన్ ప్లాట్ కోసం 12,000 రూపాయలు తీసుకున్నారో వాళ్ళని కూడా ప్రెస్ ముందు పెట్టి వాళ్ళ వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే మెదక్ పురపాలక సంఘంలో అవినీతి తిమింగలాలు ఉన్నాయని చెప్పి చాలా సందర్భాల్లో వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వచ్చిన ఆరోపణలే కావచ్చు. నిజంగా ఈరోజు వస్తే మాత్రం వాస్తవాన్ని చూస్తే ఎవరైతే రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉన్నారో వాళ్ళు కూడా 20,000 డిమాండ్ చేసి ఓపెన్ ప్లాట్ మొటేషన్కు 20,000 రూపాయలు డిమాండ్ చేసి 12,000 రూపాయలు నగదు తీసుకుంటుండగా పట్టుకున్నట్లు కొంత సమాచారం అయితే వస్తుంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, మెదక్. मैं बिल सब చెప్తాం సార్ మెసేజ్ ఇస్తాడు నీకు సతీష్ నీకు మెసేజ్ ఇస్తాడు ఓకే సార్ నాడుగురువే మనోళ్ళ మన ఒక దీరి మెదక్ మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ దాడులు జరిగాయి. మున్సిపాలిటీ పరిధిలోని ఓపెన్ ప్లాట్ మ్యూటేషన్ కోసం ఆర్ఐ జానయ్య 20,000 లంచం డిమాండ్ చేశాడు. అయితే 12,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మున్సిపాలిటీ ఆఫీసులో సోదాలు ఏ విధంగా జరిగాయో ప్రెజెంట్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఒక ప్లాట్ మ్యూటేషన్ కోసం ఆర్ఐ జానయ్య 20,000 రూపాయల లంచం డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే 20,000లో 12,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. మీకు బిల్ सब చెప్తాం సార్ మెసేజ్ ఇస్తాడు నీకు సతీష్ నీకు మెసేజ్ ఇస్తాడు ఓకే సార్ నాడుగురువే మనోళ్ళ మన ఒక దీరి పట్టుకోరు ఒక దీరి మనోళ్ళు